హాయ్ అన్న డైరీ ఫామ్లో మంచి సక్సెస్ కానీ ఆప్షన్ ఉందా అన్న? ఒకటి బెస్ట్ ఆప్షన్ అయితే ఉందన్న. మా ఫామ్లో వచ్చేసి మేమైతే మినిమం అయితే 5 దూడలు అయితే మెటర్నిటీ చేయడం జరిగింది. దాంతోపాటు అయితే మనమైతే ఇంకా ఆవులు కూడా మెటర్నిటీ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా 2-3 డేస్లో అయితే మన ఫామ్లో అయితే బర్రెలు అయితే దిగుతాయన్న. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వరి నాడుతున్నాం. దాని తర్వాత మన ఫామ్లో అయితే ఇంకా ఒక వారం రోజులు అయితే మళ్ళీ దిగడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక 5-6 ఎకరాలు అయితే వరి అయితే నాటడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫామ్లో వచ్చేసి ఒకసారి మీకు దూడలను చూపిస్తాను అంటనా. ఇది వచ్చేసి 2.5 ఇయర్స్ దూడే అన్న. ఇది వచ్చేసి దీని తల్లి వచ్చేసి ప్యూర్ ముర్రా. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే 4 మంత్స్ మీద ప్రెగ్నెంట్ ఉంది. ఇంకా 2.5 ఇయర్స్ అయితే ఉందన్న. ఏజ్ వచ్చేసి 2.5 ఇయర్స్. దీని హైట్ కానీ దీని బాడీ పర్సనాలిటీ కూడా. దీని ఫీడింగ్ వచ్చేసి మనమైతే దీని తల్లి ఇంకా ఫ్రీనే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రీ వచ్చింది. అందుకోసమే మనం దీనికి ఒక ఏం లేదన్న. దీని ఫీడింగ్ వచ్చేసి 3 పూటలు వరిగడ్డ తింటుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు పచ్చిగడ్డ అయితే లేదు, ఆవులకు కూడా పచ్చిగడ్డి లేదు. అందుకోసమే దీనికి అయితే 3 పూటలు కూడా వరిగడ్డ వేస్తున్నాము. సెకండ్ వచ్చేసి ఇదన్నా, దీనికైతే ఒక బీర్ పైసలతో అయితే తేవడం జరిగింది. మీరైతే యాక్చువల్గా నవ్వుతారు, ఎందుకంటే దీని తల్లి అయితే కసాయి కోతుంటే ఇది కూడా కసాయి కోతుంటే నేను ఒక బీర్ పైసలు ఇచ్చి దీనికి తేవడం జరిగింది. జస్ట్ 1 ఇయర్ అన్న దూడ వచ్చేసి ఎట్లా ఉందో హైట్ చూసుకోవాలి. దీని బాడీ స్ట్రక్చర్ పంచకళ్యాణ్ అన్న వచ్చేసి ఇది గ్రేటర్ ముర్రా పంచకళ్యాణిలో ఉంది. దీని తల్లి పూటకు వచ్చేసి మనకైతే 5 చిల్లర ఇచ్చింది. ఒక రైతు దగ్గర ఉండే ఇది పూటకు దీని తల్లి 5 అంటే లోకల్లో తిరిగి మేసేది. దీని తల్లి వచ్చేసి ఇది వచ్చినప్పుడు దీనికైతే డీవార్మింగ్ అయితే 3 మంత్స్ ప్రతి 3 మంత్స్కి ఒకసారి అంటే లేవలే దీని స్థితి అట్లుండే. ఇటు జస్ట్ 180 రూపాయలకి అయితే తేవడం జరిగింది. ఇది వచ్చేసి ఇంకొక ఆల్ఫనా, ఇది గిరికొండగా. దీని తల్లి కూడా మంచిగా ఉండే. దీని తల్లి పూటకు 12 లీటర్లు. దీని తల్లి వచ్చేసి పూటకు 12 లీటర్లు. ఇదైతే మొగది మేల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదైతే 2 ఇయర్స్ మీద ఉంది. బుల్ అయితే మొన్ననే వచ్చింది రీసెంట్గా, మనం పెంచుకోవడానికి కాయజ్గా అంతేనే. ఇప్పుడు దీని తల్లి వచ్చేసి ఇదైతే ఆడదుడేనా, ఇది ఫీమేల్. ఇదైతే మనకి 8 మంత్స్ దూడే. చూసుకోవచ్చు దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. దీని తల్లి మన ఫామ్ నుండే పూటకు 12 లీటర్ అన్న. అక్షరాల పూటకు 12 లీటర్. మైసూర్ క్రాస్ ఉండే దీని తల్లి వచ్చేసి. ఇదైతే మన హెచ్ఎఫ్ క్రాస్లో అయితే పుడడం జరిగింది. మంచిగా ఉంది అన్న కాప్స్ వచ్చి. ఇవైతే సేలింగ్కి అయితే లేవు, మన ఫామ్లో అయితే సేలింగ్కి లేవు. ఇంకా మీకు 2 కాల్స్ అయితే చూపిస్తాను రండి. ఇది వచ్చేసి బుల్ అన్న, ఇది కూడా మనకైతే మేలే ఉంది చూసుకోవచ్చు. ఇదైతే జస్ట్ 1 మంత్ దూడే. ఎట్లా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. దీనికైతే పూటకు వచ్చేసి 2 లీటర్లు అయితే తాగడం అయితే జరుగుతుంది మన ఫామ్లో. ఇది నెక్స్ట్ అన్న గిరి దూడే. దీనికైతే మొన్న అయితే దీనికే 2 మచ్ రేట్ పెట్టింది అయితే నేను ఒక్కటే. దీన్ని 3000 పెట్టినా. మొన్న కాయజ్గా తెచ్చినా చూసుకో. దీని చెవులు కూడా మీరు ఒకసారి మనకి ఇది కాకుండా మినిమం 1/2 ఫీట్ ఉన్నాయి. ఇప్పుడే చూసుకోవచ్చు ఎలా ఉందో. మా దూడలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మా ఆవులు ఒకసారి చూపిస్తాను రండి. మీ ఫామ్ ఆవులు చూపెట్టాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఆవు అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీనికైతే ఈనెస్ అయితే 15 డేస్ అవుతుంది. మిల్కింగ్ వచ్చేసి పూటకు 9-9:30 అయితే వెళ్తున్నాయి ప్రజెంట్. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద 20 నుండి 22 లీటర్ల కెపాసిటీ గల ఆవు. ఒకసారి దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇదైతే ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే లేదు చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు థ్రెడ్ల యాక్టివేషన్ మీద ఉంది ఆవు వచ్చేసి. ఇది ఇదన్నా ఈ ఎర్రది వచ్చేసి మనమైతే 3 ఇయర్స్ నుంచి మన ఫామ్లోనే ఉంది. ఇది ఈనిన వెంటనే దీని దూడకు ఒకటే రోజు పాలు తాపుకుంటుంది. నెక్స్ట్ డే నుంచి ఇక దాని దూడనే కాదు, ఇక దానికి ఇక పొడవడము తన్నడము అదే ఫస్ట్ 1 డే అంతే. దీని స్పెషాలిటీ అది. ఇక దూడకి దగ్గర రానియదు. దాని ముంగల దాని వేసేయాలి, పాలు పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే ఈనెస్ అయితే 6 మంత్స్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లీటర్లు అవుతున్నాయి. ఈయనప్పుడు పచ్చి మీద అయితే 9+ అవుతాయి. 10 ఇచ్చింది పూటకు వచ్చి. ఇదైతే మన లోకల్ క్రాస్ ఆవానా, మైసూర్లో ఉంది ఆవు వచ్చేసి. మైసూర్ ప్లస్ గిరి క్రాస్. ఎన్నో యాక్టివేషన్ అనేది ఇప్పుడు థ్రెడ్ల యాక్టివేషన్ మీద ఉంది ఆవు వచ్చేసి. ఇది ఈ బర్రె వచ్చేసి ఇప్పుడు మన చింతామణి బర్రె అన్న. ఇది వచ్చేసి మనమైతే థ్రెడ్ల యాక్టివేషన్ మీద ఉంది. దీనికైతే మనమైతే 85,000 కొన్నాము. ప్రజెంట్ అయితే ఒక పూటకు వచ్చేసి 5-5.5 దాకా కూడా ఇచ్చింది ఒక్కొక్కసారి. దీని దూడ చచ్చిపోవడం వల్ల దీనికైతే పాలైతే అంతగా ఎక్స్పెక్టేషన్ రాలే. మినిమం మనకు 6 మీదే వెళ్తుండే పూటకు వచ్చేసి. ఈసారి అయితే మనకు 5.5 దాకా ఇచ్చింది పూటకు వచ్చేసి. మీరైతే నమ్మరు కానీ అంత బర్రె పాలగలది. ఒకసారి దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూసుకోవచ్చా మీరు. చూసుకోవచ్చా అండర్ క్వాలిటీ ఉంది మంచిగా ఉన్నాయి. మనం అలా సన్లు ఇలా విధంగా ఉండాలి. మనం బర్రెలు కొనేటప్పుడు మంచిగా ఉండాలి. అండర్ మనకైతే బ్రీడ్తో సంబంధం లేదన్నా. మిల్కింగ్ తీసే ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే మనకు బ్రీడ్తో సంబంధం లేదు. మన మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ వల్లనే పాలైతే వెళ్ళడం జరుగుతుంది. ఆ బర్రెకి మనం పూటకు 5-5.5 పిన్యం అంటే మనము ఇప్పుడు బయట మార్కెట్లో చూసుకోవచ్చు. 150,000 పెట్టి కూడా పూటకు మనమైతే పాలైతే ఎక్స్పెక్టేషన్ చేసినన్ని వెళ్ళవు.
ఎందుకంటే మనం జస్ట్ 85,000 తెచ్చి పూటకు 5 విన్నామంటే ఒకటి మా గ్రేటే ఈ బర్రె వచ్చేసి. ఈ బర్రె అయితే మేమైతే 45,000 కొన్నాము. ప్రజెంట్ ఫస్ట్ యాక్టివేషన్ మీద ఉంది. పూటకు వచ్చేసి మనకైతే ఇదైతే పూటకు 4.5 దాకా ఇచ్చింది ఫస్ట్ యాక్టివేషన్. ఈయనేసి 3 months అవుతుంది. మొన్న బుల్ కూడా వారింది, 15 days అవుతుంది బుల్ వారి కూడా. ప్రజెంట్ పాలు వచ్చేసి ఇప్పుడైతే 3.5 అవుతుంది. ఎందుకంటే బర్రెలకు ఎంత దానిచ్చినా గనే పాలు వెళ్తాయన. మన మనిషికి నమ్మేది బర్రె ఒకటే, వేరే ఆప్షన్ ఉండదు. నమ్మినంత వరకు బర్రె అయితే పాలు అయితే ఇవ్వదు. మీరు ఎన్ని దానాలు పెట్టి ఎన్ని అయినా చేయరు కానీ పాలు అయితే ఇవ్వడము. మా బర్రెలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ అన్న.